తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు వ్యవసాయ యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వన మహోత్సవం 2025ను లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి స్వయంగా రుద్రాక్ష మొక్కను నాటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆసక్తిగా తిలకించారు. మనం చెట్టును కాపాడితే చెట్టు మనల్ని కాపాడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఏడాది 18.02 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, తెలంగాణ మొత్తాన్ని హరితహారంగా మార్చాలని ఆకాంక్షించారు. స్వయం సహాయక సంఘాల్లో 65 లక్షల మంది ఉన్నారని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కాపాడితే చెట్టు మనల్ని కాపాడుతుంది అని పెద్దలు వనమే మనం మనమే వనం అన్నారు. వనం పెంచినప్పుడు మనం జాగ్రత్తగా మనం అభివృద్ధి పదం వైపు నడుస్తామని, ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతిని మనల్ని కాపాడుతుంది అనేది అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠం. అందుకే ఈరోజు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 18 కోట్ల మొక్కల్ని నాటాలి అని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొని అధికారులు, అదే విధంగా ప్రజాప్రతినిధులు, విద్యార్థులు అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. అయితే నేను ప్రత్యేకంగా మా అక్కల్ని, మా చెల్లెళ్ళని నేను అడగదలుచుకున్నా. ఇంట్లో పిల్లల్ని పెంచడం తెలిసిన నైపుణ్యం ఉన్న మా అక్కలు పెరడిలో 2 చెట్లు పెంచితే ఎంత అద్భుతంగా, ఎంత గొప్పగా ఉంటుందో ఈరోజు మా అక్కలందరూ కూడా అమ్మ పేరు మీద చెట్టు నాటాలి అని దేశ ప్రధానమంత్రి గారు ఏదైతే అన్నారో, అమ్మ పేరు మీద పిల్లలు చెట్లు నాటితే తమ పిల్లలను చూసుకున్నట్టుగా పెంచడానికి అమ్మలు కూడా తలా 2 చెట్లు నాటి పెంచితే తెలంగాణ మొత్తం హరిత వనం అవుతుంది. తెలంగాణ మొత్తం ఆకుపచ్చ తెలంగాణగా మారుతుంది.